ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నేను వారు ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 23న చిట్యాలలో శ్రీ 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 బాలనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. అగ్రికల్ శాసనసభ్యులు వేముల వీరేశం చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ. పనికిరాని మున్సిపాలిటీగా సూర్యాపేట మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక ప్రజలు. మెదక్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ జయంతి షాపూర్ నగర్ సిపిఎం కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మండల కార్యదర్శి కిలుఖాని లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య 1985 మే 19వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన జీవించిన కాలమంతా కూడా సమాజానికి మార్గదర్శకంగా నిలిచారు. నాటి కాలంలో రాజకీయాల్లో ఒక కొత్త మార్గాన్ని చూపారు. రాజకీయ నాయకులంటే ఎలా ఉండాలో ఒక నమూనాగా నిలిచారు. భారతదేశంలో దోపిడీ, అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించాలని కలలు కన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బి సత్యం పనులు, అదేవిధంగా అన్సియా అదేవిధంగా దేవదానం ఆర్, స్వాతి జి, వెంకన్న, కరుణాకర్ జై, శ్రీను, పాషా, దుర్గానాయక్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించినటువంటి వ్యక్తుల్లో ఒకరు అమరజీవి. తన పార్టీ కోసం మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. తనకున్నటువంటి ఆస్తుల్ని అన్నిటికీ ఉన్న పేదలకి మంచి పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. తనకి పిల్లలు పుడితే మళ్ళీ స్వార్థం ఎక్కడ ఎక్కువైపోతుందో, నా స్వార్థం వల్ల ప్రజలకి నేను సేవ చేయలేనేమో, పిల్లల మీద ప్రేమతోటి నేను సేవ చేయలేనేమో అన్నటువంటి కాన్సెప్ట్ తోటి దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే అన్నటువంటి భావించినటువంటి వ్యక్తి కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు మన నుంచి దూరమై 39 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలకు వస్తూ ఉంది. ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. నేను మరోనికి డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా ముత్తేకోటలో గ్రామంలో పెద్దమ్మ జాతర వేడుకలు నిర్వహించారు. అనంతరం వారి అమ్మవారి బోనాలు సమర్పించి వైభవంగా ఆటపాటలతో జరుపుకున్నారు. ఇక గ్రామ పెద్దలు మాట్లాడుతూ తల్లి దీవెనలను ముచ్చుకోట గ్రామస్తులకు ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి గ్రామం పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆ దేవతను కోరుకున్నామని తెలియజేశారు.
స్వామి బట్టలు వేసుకున్నాడా మేకండి మేకండి బట్టలు వేసుకున్నాడట స్వామికి కుటుంబాన్ని అమ్మ సెలవు చూడాలని కోరుకుంటున్నాం. పండ్ల కోటయ్య అమ్మోజీ 51 రూపాయలు రానున్న కుటుంబాన్ని అమ్మ సెలవు చూడాలని కోరుకుంటున్నాం. ముఖ్య సిద్ధరాములు కొల్చారం 101 రూపాయలు వారిని మన కుటుంబాన్ని అమ్మ సెలవు చూడాలని కోరుకుంటున్నాం. చెప్ప బాబు 101 రూపాయలు వారిని మన కుటుంబాన్ని అమ్మ సెలవు చూడాలని కోరుకుంటున్నాము. చిట్యాల పట్టణంలోని పురాతన దేవాలయం శ్రీ 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 బాల నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం తేదీ 23/5/2024 గురువారం రోజున కలదు. ఇక కావున ఈరోజు గౌరవనీయులు నగరికల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారి క్యాంపు కార్యాలయం వద్ద శ్రీ బాల నరసింహస్వామి కరపత్రములను ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ కోమరెడ్డి చిన్న వెంకటరెడ్డి గారు, పోకల దేవదాసు, మారగోని ఆంజనేయులు, జడల చిన్నమల్లయ్య మరియు కౌన్సిలర్లు, పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా గుడి ఎదురుగా సందులో రవి కన్వెన్షన్ హాల్లో పక్కన మున్సిపల్ భగీరథ వాటర్ పైపు లైన్ లీకేజీ జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఫలితం లేదని, గత ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా పని జరగలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ సమస్యలను పరిష్కరించి 100 కుటుంబాలకు అవసరమయ్యేగా నీరు వృధా పోవటాన్ని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. 2017 సంవత్సరంలో స్వేచ్ఛ సర్వేక్షణ అవార్డు గ్రహీత మరియు ఆదర్శవంతంగా ఉన్న మున్సిపాలిటీ ప్రస్తుతం అర్థరహితంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. సూర్యాపేట పట్టణంలో సాయిబాబా గుడి పక్కన రవి కన్వెన్షన్ హాల్ సందులో ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది. ఏం అపార్ట్మెంట్ సార్ ఇది? క్షేత్ర. ఈ చైత్ర అపార్ట్మెంటు ఇటు భీమవరం పోయే రోడ్డు ఉంటుంది. ఇటు భీమవరం పోయే రోడ్డు కానించి క్షేత్ర అపార్ట్మెంట్స్. ఇక్కడ ఇది వాటరు పోతున్నది. గత 10 సంవత్సరాల నుంచి వాటర్ పోతున్నది. 10 సంవత్సరాలు ఈ నీళ్లు ప్రతిరోజు పోతున్నాయి. నల్ల ఎప్పుడు వస్తే అప్పుడు ఈ వాటర్ పోతూనే ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఎన్ని వందల కుటుంబాలకు ఈ నీళ్ళు అందితే బాగుంటుంది. మరి ఇంత నీళ్లు వృధా పోతుంటే మున్సిపాలిటీ గత 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తూ ఉన్నది?
సూర్యాపేటలో పట్టించుకునే నాదుడే లేదా? మనది ఆదర్శవంతమైన మున్సిపాలిటీ, అద్భుతమైన మున్సిపాలిటీ అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఒక శివలింగం లెక్క ఏర్పడ్డది, మంచిగా దారబోతున్నది. ఇది ఎంతమంది ఎన్ని కుటుంబాలు నీళ్ళ అవసరం తీరుతుంది? దీంతో ఎవరు పట్టించుకోవట్లేదా? టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. చాలామంది మీడియా మిత్రులు కానీ ఎంతోమంది స్పందించి వార్త రాసినా కూడా మన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతూ ఉన్నారు. ఒక రోజు కాదు, ఒక 2 రోజులు కాదు, 10 సంవత్సరాల నుంచి ఈ దార ఎట్నే పోతుంది. నల్లా వస్తున్నప్పుడు పోతూనే ఉంది. ఎన్ని వందల కుటుంబాలకు నీళ్లు ఆదా అవుతాయి? నీళ్లు లేక ట్యాంకర్లతోటి జనాలు తెచ్చుకుంటుర్రు కింది కాలనీలకు. ఇక్కడేమో నీళ్లు వృధా పోతూ ఉన్నాయి. దయచేసి మున్సిపల్ అధికారులు, సూర్యాపేట అధికారులు స్పందించాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 23న చిట్యాలలో శ్రీ 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 బాలనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. అగ్రికల్ శాసనసభ్యులు వేముల వీరేశం చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ. పనికిరాని మున్సిపాలిటీగా సూర్యాపేట మున్సిపాలిటీ, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక ప్రజలు.